మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని అధ్యాయము 2 శ్లోకము 68ను పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞుని లక్షణాల గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానమిస్తున్నాడు. ఈ శ్లోకంలో స్థిరమైన బుద్ధికి మూలమైన ఒక ముఖ్య సూత్రాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ మహాబాహువైన అర్జున, ఎవని ఇంద్రియాలు వాటి విషయాల నుండి పూర్తిగా నిగ్రహించబడి ఉంటాయో అతని ప్రజ్ఞ మాత్రమే స్థిరంగా నిలబడుతుంది. మన ఇంద్రియాలు గుర్రాల వంటివి. వాటిని మనస్సు అనే కళ్ళెంతో అదుపులో ఉంచాలి. విషయ వాసనల వైపు అవి పరిగెత్తకుండా చూసుకున్నప్పుడే మన ప్రజ్ఞ నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు యోగి తన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుండి వెనక్కి తీసుకుంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ ఇంద్రియాలను సంతృప్తిపరచడంలో లేదు, వాటిని జయించడంలో ఉంది. మనసు నిగ్రహంతో ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత, స్థిరత్వం వర్ణనాతీతం. ఇది బలహీనత కాదు, గొప్ప అంతర్గత శక్తికి చిహ్నం. బయటి ప్రపంచాన్ని గెలవడం కన్నా మన అంతరంగ ప్రపంచాన్ని గెలవడం గొప్ప విజయమని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఉదాహరణకు, ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే కోపంతో స్పందించకుండా ఉండటం ఒక ఇంద్రియ నిగ్రహం. మన ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని చూడగానే తినాలనే కోరికను అదుపు చేసుకోవడం కూడా ఇంద్రియ నిగ్రహమే. అలాగే అనవసరమైన విషయాలపై మన సమయాన్ని వృధా చెయ్యకుండా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం కూడా స్థిరమైన ప్రజ్ఞకు దారితీస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.